కార్యకర్త, కింద నాయకుడు, ఎమ్మెల్యే, పార్టీ నాయకత్వం తిన్నది. అయితే ఇంత రేట్లు లేవు కాబట్టి కొంత తక్కువ తిని ఉంటారు, తినడం అయితే జరుగుతుంది. అదే ఇప్పుడు కూడా ఇక్కడ ఫినామినా. ఇప్పుడు రేపొద్దున ఇసుక ఫ్రీ అంటే రేపు కార్యకర్తలకు లైఫ్ ఇచ్చాడు ఈయన. అంతే, రెడీ రే మీరు అర్జెంటుగా కష్టపడి గెలిపించండి, మీరు అందరు బతికేస్తారు. మద్యం టాపిక్ వచ్చింది కాబట్టి మద్యం విషయంలో కూడా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అనే పదం ఎక్కడ వాడలేదు, వాళ్ళకి కూడా చేసే ఉద్దేశం కూడా లేదు నాకు తెలిసి. కాకపోతే మద్యం షాపుల్లో 10% గీత కార్మికులకి కేటాయిస్తాను అంటే ఆయన నేను ఇచ్చిన హామీలో మళ్ళీ యథావిధిగా పాత పాలసీ రాబోతుందా, మళ్ళీ ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలను వెనక్కి తీసుకుని మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ ఇచ్చి పాత ప్రాసెస్ మళ్ళీ బెల్ట్ షాపులు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి? అంతే, మళ్ళీ పాత విధానానికి వచ్చేస్తుంది. అది క్లియర్గా ఎప్పుడైతే గీత కార్మికులు ఈ విధానాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే బెల్ట్ షాపులు రద్దని సంతకం పెట్టి బెల్ట్ షాపులు మరిన్ని పెంచాడు ఆయన. కొత్త బెల్ట్ షాపులు ఇచ్చాడు పర్మిట్ రూమ్ పేరుతో. ప్రతి వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ పెట్టాడుగా. పర్మిట్ రూమ్ మీన్స్ చిన్న బార్ అది, అంతే కదా. మినీ పెద్ద బార్ అంటే ఏసీ గీసీ వేసి వంటలు గంటలు అయ్యాను. ఇక్కడేం చీకులు తొక్కలు తోలు పెట్టుకుని మందు అక్కడే తాగాడు, అంతే కదా. అది ఒక బెల్ట్ రూమ్, ఇదో బెల్ట్ షాప్, ఇది అధికారిక బెల్ట్ షాప్ పర్మిట్ రూమ్ అని. కాబట్టి అది ఈయన పాత పద్ధతికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వైన్ షాపులన్నీ ప్రైవేట్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ వేలం వేస్తారు, నాయకులు తినొచ్చు, కార్యకర్తలు తినొచ్చు. ఇప్పుడు జనసేనలు కూడా అదే నమ్ముకుంటారు. వాళ్ళకు కూడా మా ఏరియాలో ఇప్పుడు ఆయన ఎప్పటికీ 33% మాకని ప్రతి దాంట్లో కూడా 33% వైన్ షాపులు ఏమన్నా జనసేన అడుగుద్ది.